ఉన్న విషయం చెప్తున్నాను వినండి. తులసి మనసులో మీరున్నారు అనుకుంటున్నారు, కానీ తులసి మనసులో మీరు లేరు, ఉండరు కూడా. ఎందుకంటే ఆడదాని మనసులో ఎప్పుడూ ఒక్కరికే స్థానం ఉంటుంది కాబట్టి. అంటే నీ ఉద్దేశం తులసి మనసులో ఆ చూడక్క, ఇలా ఉన్నవి లేనివి కల్పించి మనుషుల మనసుల్లో విషం నింపడం సంస్కారం కాదు. చూసారా మావయ్య, నేనేదో వీళ్ళిద్దరిని విడగొట్టాలని చూస్తున్నట్టు ఎలా మాట్లాడుతుందో. ఏమోనమ్మా, నాకేం అర్థం కావట్లేదు. వీడేమో ఇలా బాధగా ఉంటున్నాడు, ఆ అమ్మాయేమో అలా చేస్తోంది. నాకు అసలు ఈ ఇంట్లో ఏం జరుగుతుందో అర్థమే కావట్లేదు. ఇందులో ఇంకా అర్థం కాకపోవడానికి ఏముంది మావయ్య గారు? భర్త నిర్దోషిగా జైలు నుంచి ఇంటికొస్తున్నాడంటే ఏ భార్య అయినా సంతోషపడుతుంది. ఆయనకి నచ్చిన వంటలన్నీ చేసిపెట్టి సంబరాలు చేసుకుంటుంది. కానీ తులసి ఏం చేసింది? అప్పుడే ఎందుకొచ్చాడా అన్నట్టు సిద్ధుని దూరం పెట్టింది. పాపం, తను ఎంత మాట్లాడాలని ట్రై చేసినా కనీసం తులసి మొహం కూడా చూడట్లేదు. ఎంత బాధగా ఉంటుందో మరిది గారికి. ఇదిగో తులసి, నిజంగా నీకు సిద్ధు మీద నమ్మకం అనేది ఉంటే ఇలా దూరం పెట్టాల్సిన అవసరం ఏముంది? చెప్పవు, చెప్పలేవు. మాట్లాడవేంటి? నీ మనసులో ఉన్నది నిజంగా మా మరిది గారే అయితే నువ్వెందుకు తనతో మాట్లాడట్లేదు? సిద్ధు మీద నీకున్నది ప్రేమే అయితే, ఈ ఇల్లు ఇంట్లో వాళ్ళందరూ బాగుండాలని కోరుకునే దానివే అయితే, సిద్ధునే నిన్ను అసహించుకునేలా నువ్వే చెయ్యాలి.